హాయ్, దిస్ ఈస్ సార్ అగ్గవర్ధన్. వెల్కమ్ టు జిఎస్ వ్లాగ్స్. ఈరోజు మనం జోగిపేట్ గురించి తెలుసుకోవడానికి జోగిపేట్కు వెళ్దాం. మన జోగిపేట్కు ఆ పేరు అనేది రావడానికి గల కారణాలు చరిత్రలో చాలా ఉన్నాయి. అందులో కొన్ని మనం తెలుసుకుందాం. మా పేరు మణపతి వీరభద్రయ్య స్వామి, జోగినాథ స్వామి యొక్క పూజారి. ఇది జోగినాథ స్వామి యొక్క చరిత్ర అంటే పూర్వకాలం లోపల ఈ గుట్ట మొత్తము చెట్లతోటి అరణ్యములతోటి కూడుకున్నటువంటి ఒక ప్రదేశం, కీకారుణ్యం. ఇందులో ఈ గుట్ట లోపలికి ఎవరికి కూడా రాకుండా ఆ యొక్క అడవి, ఆ యొక్క పద్ధతి ఆ విధంగా ఉండే. అయితే ఏమైందంటే ఈ అందోల్ రాజిరెడ్డి అనేటువంటి క్రీస్తు శకం 1515 నుండి 1560 మధ్యకాలంలో శౌర్యవంశరెడ్డికి చెందిన అందోల్ రాజులు అందోల్ను రాజధానిగా చేసుకుని ఈ రాజ్యాన్ని పాలించారు. అందోల్ రాజులలో మొదటివాడు రావినేడు. రావినేడు వంశానికి చెందిన 4వ తరం రాజు అయినటువంటి అల్లమారెడ్డికి సంతానం కలగలేదు. అల్లమారెడ్డికి రామజోగి అనే సాధు సలహా ప్రకారం వైక్రాంతిగిరి పైన శివలింగాన్ని ప్రతిష్ఠించమని మరియు పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించాలని చెప్తాడు. అల్లమారెడ్డికి పుత్ర సంతానం కలుగుతుంది. అదేవిధంగా ఈ అల్లమారెడ్డి రామజోగి సాధువుకి కృతజ్ఞతా భావంతో వైక్రాంతిగిరి, ప్రస్తుతం జోగినాథ గుట్ట, జోగిపేట గుట్టగా పిలువబడుతున్న ఈ అల్లమారెడ్డి గారు రామజోగి సాధువుకు కృతజ్ఞతా భావంతో వైక్రాంతిగిరి గుట్టకు క్రింది భాగంలో ఒక గ్రామాన్ని నిర్మిస్తాడు. ఆ గ్రామానికి రామజోగిపేటగా పేరు మారుస్తారు. కాలక్రమేణా అది మన జోగిపేటగా మారింది. ఐదు 500 సంవత్సరాల క్రితం జోగిపేటలో జోగినాథుని గుట్ట కాదు, జోగుల గుట్ట. అది జోగుల గుట్టలో ఈ మందిర్ అక్కడ స్థాపితమై ఉండే. మా జోగి మునులు తపస్సు చేసేవారు. అక్కడి నుంచి ఆ ముస్లిమ్స్ కాలంలో కానీ ఎక్కడో కానీ అంతర్గత విషయంలో అన్ని ధ్వంసం చేస్తున్నారు కాబట్టి దాన్ని అంతర్భాగంలో ఇక్కడ నిర్మించి ఒక గుడి ఆకారం కాకుండా అంతర్భాగంలో దాచి ఉంచారు ఈ జైన్ మందిర్ను. అప్పటి నుంచి 500 చరిత్రలో ఇది ఇండియన్ గిన్నీస్ బుక్లో ఉంది చరిత్ర. మన జోగులు ఇక్కడ తపస్సు చేస్తున్నారు కాబట్టి దీనికి నామకరణం చేశారు. అప్పుడు జోగినాథుల పేట అని జోగిపేటగా మారింది. రామ్ ప్రస్తుతం మనం జోగిపేట పట్టణంలో క్లాక్ టవర్ దగ్గర ఉన్నాము. ప్రస్తుతం మనం క్లాక్ టవర్ అని పిలుస్తున్నాం, కానీ ఇది ఒకప్పుడు గడియారపు గోపురం. ఈ క్లాక్ టవర్ చుట్టూ 4 వైపుల 4 ముఖద్వారాలు ఉండేవి. ప్రస్తుతం మనం 2 మాత్రమే చూడగలుగుతున్నాం. తూర్పు వైపున ఉన్నటువంటి ప్రధాన ముఖద్వారం గుండా శ్రీ జోగినాథుని జాతర ఉత్సవ రథయాత్ర బయలుదేరుతుంది. ఈ జాతర చైత్రశుద్ధ దశమి తిథియందు వైభవంగా జరుగుతుంది. ఆ రథంలో 5గురు దేవుళ్ళ నుంచి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుగుతారు. 4 ముఖద్వారాల మధ్య భాగంలో ఉండే క్లాక్ టవర్ ప్రస్తుతం పిలువబడే ఈ గడియారపు గోపురాన్ని 18వ శతాబ్దంలో అసబ్జాయిల పాలన కట్టించారు. ఈ గడియారపు గోపురం నుండి వచ్చే శబ్దాన్ని విని గ్రామ ప్రజలు వారి యొక్క దైనందిక కార్యక్రమాలు నిర్వహించుకునేవారు. మొట్టమొదటిసారిగా ఆంధ్ర మహాసభ నిర్వహించింది మన ఈ జోగిపేట ప్రాంతంలోనే, ఇదే ఏరియాలో. దీనికి అధ్యక్షత వహించినటువంటి వారు సురవరం ప్రతాపరెడ్డి గారు, మాడపాటి హనుమంతరావు గారు. మహిళా అధ్యక్షురాలు అయినటువంటి నడింపల్లి సుందరమ్మ గారు కూడా మహిళా అధ్యక్షురాలుగా కొనసాగారు. ఈ ఆంధ్ర మహాసభ ఎందుకు జరిగిందంటే నిజాం యొక్క నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గ్రంథాలయ ఉద్యమం అనేది మన జోగిపేటలోనే స్టార్ట్ అయింది. మార్కెట్గా రామజోగిపేట మార్కెట్గా 1941లోనే స్టార్ట్ చేయడం జరిగింది. అప్పట్లో మార్కెట్లో చూసుకుంటే అసలు ఇసుకేస్తే రానంత మంది ఉండేవారని మన చరిత్ర చెప్తుంది. మన ఈ అందోల్ని పద్మనాయకులని రాజులు పాలించారు. ఈ పద్మనాయకులలో మొదటివాడు రావినేడు. ఈ పద్మనాయక వంశంలో మొదటి మూల పురుషుడు. కలబ్గూరు రాజధానిగా చేసుకొని పాలించేవాడు. కలబ్గూరు ప్రాంతంలో బంజరపును ఉండడం వల్ల ఆయన మంజీరా పరివాహక ప్రాంతమైనటువంటి మన అందోల్కు ఒకప్పుడు లందల గ్రామం. ఈ లందల గ్రామంలో అందరూ హరిజనులు ఉండేవారు. ఆ హరిజనులు చర్మానికి సంబంధించిన వ్యవసాయ పనిముట్లు తయారు చేసేవారు. అంటే ఈ ముఖద్వారంకి ముందుగా ఉన్నటువంటి చెరువు కూడా రావినేడు శ్రీ రంగనాథ స్వామి పేరు మీదుగా తవ్వించాడు.
అండ్ పక్కనే శ్రీ రంగనాథ స్వామి గుడి కూడా కట్టించాడు. ఒకసారి వెళ్ళి చూద్దాం. లెట్స్ గో. ఓం శ్రీ రంగనాథాయ నమః. అందూరులో వెలిసిన ఈ రంగనాథ స్వామి దేవాలయంను శౌర్య రామినేడు అనే రాజుగారు మనకు ఇక్కడ మెదక్ అనే రాష్ట్రం ఉండే, ఆ రాష్ట్రానికి ఆయన రాజుగా ఉండేవారు. ఆ రాజు శ్రీరంగం నుండి రంగనాథ స్వామి విగ్రహాన్ని, సాలెగ్రామ సమేత రంగనాథ స్వామి విగ్రహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ రంగనాథ స్వామి ప్రతిష్టాపన చేసుకుందాం, ఈ ఊరికి నామకరణం చేద్దామనే ఉద్దేశంతోనే అందువలనే పేరు ఈ ఊరికి ఎలా వచ్చిందంటే, రంగనాథ స్వామి దేవుని యొక్క ఇలవేల్పు దేవేరి గారి పేరు ఆండాల్పురం అని చెప్పి అప్పుడు ఆయన నామకరణం చేసిండు. అది కాలక్రమంలో అందోలుగా మారింది. అయితే మెదక్ రాష్ట్రానికి ముఖ్య పట్టణము అప్పుడున్న రాజ్యంలో అందోలుగా వివరించి వారి ఆధ్వర్యంలోనే ఈ 3 బురుజులు 3 గౌండులు 36 బురుజులతో అందోలు కోటను మొత్తం ఏర్పాటు చేసి, శత్రు దుర్భేద్యమైన కోటను ఏర్పాటు చేసి ఇక్కడ రాజ్యాన్ని కొనసాగించి, ఈ రాజ్యం ద్వారానే ఇక్కడ వేరే ఆయన పరిసర ప్రాంతాల్లో ఉన్న రాజ్యాలను మొత్తం జయించి ఇక్కడ నుండి రాజ్యాధికారంతో పాలన కొనసాగించినారు ఆ శౌర్య రామినేడు గారు. అలా శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే.